నమస్తే, వెల్కమ్ టు MR9 న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాకు నిజంగా అభినయ అంబేద్కర్ అని అరుణ్ కుమార్ అన్నారు. సిపిఐ రామకృష్ణ పెత్తందారి లాగా కుల అహంకారంతో మాట్లాడుతున్నారు. ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ అన్నారు. అంబేద్కర్ ఆశయాలను భావజాలాలను తూచే చెప్పకుండా పాటిస్తున్న ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి అని అరుణ్ కుమార్ కొనియాడారు. అంబేద్కర్ పేద బడుగు బలహీన వర్గాల కోసం ఏ విధంగా పాటుపడ్డారో అదే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారు. ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ సిపిఐ రామకృష్ణ తన పెత్తందారి పోకర్లను సిపిఐ ముసుగులో చంద్రబాబు నాయుడికి పనిచేస్తున్నాడు అని అరుణ్ కుమార్ విమర్శించారు. ఈరోజు సిపిఐ రామకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అభినయ అంబేద్కర్గా పోలుస్తున్నారు నాయకులు అని చెప్పి వాళ్ళ నోళ్ళని ఫినాయిల్తో గడగాలని చెప్పి మరొక్కసారి రామకృష్ణ గారిలోని పెత్తందారి వ్యవస్థని ఆ కుల అహంకారాన్ని మరొకసారి రుజువు చేసింది. వాస్తవానికి అంబేద్కర్ భావజాలాన్ని అంబేద్కర్ ఆశయాల్ని తూచా తప్పకుండా చేసిన నాయకులు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా మరి ఏ దేశంలో ఏ నాయకుడు కూడా అంబేద్కర్ గారి భావజాలాన్ని కానీ అంబేద్కర్ గారి ఆశయాలను కూడా ఎవరో నిర్వర్తించిన వాళ్ళు లేరు. ఈరోజు అనేక కార్యక్రమాలు చూసాం. విద్యారంగం చూసాం, వైద్య రంగం చూసాం, మహిళా రంగం చూసాం, పారిశ్రామిక రంగం చూసాం, ఇల్లు చూసాం, పంపు సెట్ల దగ్గర నుంచి వ్యవసాయ రుణాల దగ్గర నుంచి అనేక రంగాల్లో ఎస్సీలే మెజార్టీగా ఉన్నారు. లబ్ధి పొందిన ఎస్సీలు ఎక్కువ ఉన్నారు. ఏదైతే అంబేద్కర్ కళ్ళకు అన్నాడో, ఏదైతే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అభినవ్ అంబేద్కర్గా పోల్చడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక అభినవ్ అంబేద్కరే కాదు, ఒక సంఘ సంస్కర్తగా కనిపిస్తున్నాం మాకు. ఎందుకంటే మా జీవితాల్లో, మా జాతి జీవితాల్లో, ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జీవితాల్లో వెలుగును ప్రసాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నామినేటెడ్ పదవుల్లో మోర్ దెన్ 50% రిజర్వేషన్స్ ఇవ్వడం కావచ్చు. అదేవిధంగా అనేక రంగాల్లో ఎస్సీసీ ముందు పెట్టడం కావచ్చు. రాజకీయ రంగంలో అయితే చూస్తున్నాం. మరి ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేశారు, ఇన్ని సంవత్సరాలు అనేక రాజకీయ పార్టీలు ఈ ఆంధ్రప్రదేశ్ని వెళ్ళి ఎప్పుడైనా సరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి అనే పదవులు ఎప్పుడూ కూడా లేవు. ఈరోజు ఉన్న 4 ఉప ముఖ్యమంత్రుల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. అదేవిధంగా ఒక దళిత మహిళకు కంటిన్యూస్గా 5 సంవత్సరాలు హోంశాఖ మంత్రులు కావచ్చు ఇవ్వడం అనేది ఏ ప్రభుత్వం చేయలేదు. ఒకప్పుడు ఎస్సీస్ అంటే ఎటువంటి మంత్రివర్గంగా ఇచ్చేవారు. ఎస్సీస్ అంటే సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ ఇచ్చేవారు. కానీ ఈరోజు ఎంతో ప్రాముఖ్యమైన హోం శాఖ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, అర్బన్ డెవలప్మెంట్ శాఖ కావచ్చు, ఇటువంటి అన్నీ కూడా ఇస్తున్న వ్యక్తి ఎవరంటే ఈ అభినవ్ అంబేద్కరే. ముమ్మాటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభినవ్ అంబేద్కరే. అంబేద్కర్ భావజాలాన్ని, అంబేద్కర్ ఆశయాల్ని, అంబేద్కర్ ఆలోచనల్ని తూచా తప్పకుండా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. కావాలంటే రండి, మీ డిబేట్ రండి. ఏదైతే రామకృష్ణ గారు తన పెత్తందారి పోకర్ని కమ్యూనిస్టు ముసుగులో చంద్రబాబు నాయుడికి పనిచేస్తున్నాడు తప్ప ఎప్పుడూ కూడా లేదు. ఈరోజు కమ్యూనిస్టులు రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి లేదు. ఉద్యమాలు లేవు, పోరాటాలు లేవు. ఎందుకంటే ఎవరైతే ఉద్యమాలు చేస్తారో, ఎవరైతే పోరాటాలు చేస్తారో వాళ్ళందరికీ కూడా మంచి చేసిన అభినవ అంబేద్కర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇకనైనా రామకృష్ణ గారికి ఈ మీడియా ద్వారా తెలిపే సూచన ఏంటంటే ఇప్పటికన్నా మీ పెత్తందారి పోకర్ని పక్కన పెట్టి అంబేద్కర్గా కీర్తించబడుతున్న అభినవ్ అంబేద్కర్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కృషిని, చేస్తున్న పనిని మీరు ఆశీర్వదించి ప్రశంసించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.